డబ్బు కోసం కట్టుకున్న భార్య విషయంలో దొంగ సాక్ష్యం చెప్పిన బాలరాజు ఇప్పుడు కూతురు ప్రేమ కోసం పూర్తిగా మారిపోయాడు. కూతురికి ఏ చిన్న అపాయం జరిగినా తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇక చిన్ని చూసుకోకుండా నడుస్తూ ఉంటుంది. కొబ్బరి చిప్ప మీద కాలేసేస్తూ ఉంటే బాలరాజు తల్లడిల్లిపోయి చెయ్యి అడ్డం పెట్టేస్తాడనమాట. అది గుచ్చుకొని నీకు రక్తం వస్తే నువ్వు తట్టుకోలేవమ్మా అంటూ. అయితే బాలరాజుని కింద నుంచి పైదాకా చూస్తుంది. ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా రాజు, నీకు నా దిష్టి తగిలేలాగుంది అని కళ్ళకున్న కాటుకుని తీసి దిష్టి చుక్క పెడుతుందనమాట. అంతేకాదు చేత్తో కూడా దిష్టి తీస్తుంది. ఇక కూతురు అలా చేస్తూ ఉంటే ఏ కన్న తండ్రిని ఎంతగా మురిసిపోతాడు చెప్పండి. అలానే బాలరాజు కూడా అలానే మురిసిపోతూ సిగ్గుపడిపోతూ ఉంటాడు. అన్నా నువ్వు సిగ్గుపడకన్నా, నీకు నేను సిగ్గుపడాల్సి వస్తుందన్నా అన్నట్టు ఆ బుడ్డోడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. సరే రాజు, మా మావి నా కోసం వెతుక్కుంటూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. ఇంతలోనే సత్యం ఏది చిన్ని కనిపించడం లేదు అన్నట్టు వెతుక్కుంటూ ఉంటాడు. సరే సరే వెళ్ళు, ఇప్పుడు కాక నన్ను కానీ చూశాడంటే కొంప మునిగిపోతుందని రాజు చెప్పడంతో అదేంటి అలా అంటున్నారు, కొంప ఎందుకు మునిగిపోతుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే అదేలే మీ మావయ్య కంగారు పడుతున్నారు కదా ఆ ఉద్దేశంతో అని చెప్తాడనమాట. ఇక చిన్ని వెళ్తూ ఉంటే అమ్మవారి గర్భగుడిలో దీపం కొండెక్కుతూ ఉంటుంది. దీపం వెలిగించడానికి అన్నట్టు చిన్ని వెళ్తుందా, కానీ ఈ అమ్మాయి గర్భగుడిలోకి వెళ్ళి వచ్చింది, ఏం జరిగిందో ఏంటో అన్నట్టు ముక్కు పుడక దొంగతనం చిన్ని మీదకి నెట్టేస్తాడు ఆ పూజారి. మరి ఆ ముక్కు పుడక విషయంలో చిన్ని ఏం చేయబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.